వెల్కమ్ టు G7 మోటివేషన్. ఫోటోలు అనేవి మాటల కంటే ఎక్కువగా భావాలను వ్యక్తపరిచే శక్తివంతమైన మాధ్యమం. ఒక చిన్న చిత్రం వేల మాటలకు సమానం అనే మాట నిజమే. ఫోటోలో కనిపించే ప్రతి చిన్న వివరం ఓ కథను చెబుతుంది. ఆనందం, దుఃఖం, ఆశ, భయం, ప్రేమ, జ్ఞాపకాలు అన్నీ ఒకే ఫ్రేమ్ లో నిలిచిపోతాయి. ఒక వ్యక్తి ముఖంలో కనిపించే చిరునవ్వు అతని సంతోషాన్ని చెబుతుంటే కన్నీటి చుక్క అతని బాధను తెలియచేస్తుంది. ఫోటోలు మనకు క్షణాల్లోనే ఆ వ్యక్తి భావోద్వేగాలను అర్థం చేసుకునేలా చేస్తాయి. మాటల అవసరం లేకుండా హృదయాన్ని తాకే శక్తి ఫోటోలకు మాత్రమే ఉంటుంది. ఫోటోలు గతాన్ని సజీవంగా నిలుపుతాయి. ఒకసారి గడిచిపోయిన క్షణాలను మళ్ళీ గుర్తు తెచ్చే అమూల్య సాధనం ఫోటోగ్రఫీ. చిన్ననాటి జ్ఞాపకాలు, కుటుంబ సమయం, పండుగలు, విజయాలు, బాధలు ఇవన్నీ ఫోటోలలో శాశ్వతంగా నిలిచిపోతాయి. కాలం ఎంత ముందుకు వెళ్ళినా ఫోటోను చూసిన వెంటనే ఆ క్షణం మళ్ళీ మన కళ్ళ ముందుకు వస్తుంది. అవి మన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసే అద్దం లాంటివి, మన ఎదుగుదలను చూపించే సాక్ష్యాల్లాంటివి. ఫోటోలు సమాజానికి సందేశాలను కూడా అందిస్తాయి. ఒక ఫోటో సామాజిక సమస్యలను ప్రపంచానికి తెలియజేయగలదు. పేదరికం, యుద్ధం, ప్రకృతి విపత్తులు, కాలుష్యం వంటి విషయాలను ఒకే చిత్రంతో గుండెల్లోకి చొప్పించగలదు. కొన్ని ఫోటోలు ప్రజల ఆలోచనలను మార్చాయి, ఉద్యమాలకు ప్రేరణగా నిలిచాయి, చరిత్రలో మైలురాళ్లుగా మారాయి. ఒక మంచి ఫోటో మనలో కరుణను, బాధ్యతను, అవగాహనను పెంచుతుంది. అంతేకాదు ఫోటోలు మన సృజనాత్మకతను మరియు మన కళాత్మకతను ప్రతిబింబింపచేస్తాయి. ఫోటోగ్రాఫర్ తీసే కోణం, వెలుతురు, రంగులు, భావం ఇవన్నీ కలిసి ఒక కళాఖండాన్ని సృష్టిస్తాయి. ఫోటో కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, అది ఒక భావ ప్రకటన, ఒక కథ, ఒక అనుభూతి. అందుకే ఫోటోలు మన జీవితంలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంటాయి. అవి మనకు గుర్తులు, భావాలు, సందేశాలు మరియు ప్రేరణను కూడా అందిస్తాయి. ఫోటోలు మాటల కంటే బలమైన భావ ప్రకటన సాధనం. ఫోటో ఒక నిశ్శబ్దమైన భాష. అది మాట్లాడదు, కానీ మనసును తాకుతుంది. ఒక్క చిత్రం చూసిన వెంటనే మనకు ఆనందం, విషాదం, భయం, ఆశ వంటి అనేక భావాలు కలుగుతాయి. కొన్నిసార్లు మనం మాటలతో చెప్పలేని భావాలను కూడా ఒక ఫోటో సులభంగా తెలియజేస్తుంది. అందుకే ఒక ఫోటో 1000 మాటలకు సమానమని అంటారు. ఫోటోలు కాలాన్ని నిలిపే అద్భుత సాధనం. గడిచిపోయిన క్షణాలను మళ్ళీ మన కళ్ళ ముందుకు తెచ్చే శక్తి ఫోటోలకి మాత్రమే ఉంది. కాలం ఎంత మారినా ఫోటో చూస్తే ఆ క్షణం మళ్ళీ జీవంతో మన ముందుకు వస్తుంది. ఫోటోలు మన జీవిత కథను చెప్పే నిశ్శబ్ద డైరీలు. మన జీవితం ఒక ప్రయాణం అంతే. ఫోటోలు ఆ ప్రయాణంలోని ముఖ్యమైన దశలను నమోదు చేసే పేజీ లాంటివి. ప్రతి ఫోటో ఒక సంఘటనను, ఒక అనుభూతిని, ఒక ముఖ్యమైన మలుపును గుర్తు చేస్తుంది. ఫోటోలు భావోద్వేగాలను స్పష్టంగా ప్రతిబింబింపచేస్తాయి. ఒక వ్యక్తి ముఖంలో కనిపించే చిరునవ్వు ఆనందాన్ని తెలియజేస్తుంది, కన్నీటి చుక్క బాధను తెలుపుతుంది. ఒక పిల్లవాడి ఆటల ఫోటో అమాయకత్వాన్ని చూపిస్తే, వృద్ధుడి ఫోటో అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది. మాటల అవసరం లేకుండా భావాలను చూపించగల శక్తి ఫోటోలకు మాత్రమే ఉంది. ఫోటోలు సమాజానికి ముఖ్యమైన సందేశాలను అందిస్తాయి. అవును, పండుగలు, సంప్రదాయాలు, గ్రామీణ జీవన విధానం, వేషధారణ ఇవన్నీ కూడా ఫోటోలలో భద్రపరచబడతాయి. రాబోయే తరాలకు మన జీవన శైలిని తెలియజేసే వారసత్వంగా ఫోటోలు నిలుస్తాయి. ఒక ఫోటో మన సంస్కృతి గౌరవాన్ని ప్రపంచానికి చూపిస్తుంది. ఫోటోలు కళాత్మకతను మరియు సృజనాత్మకతను కూడా ప్రతిబింబింపచేస్తాయి. ఫోటోగ్రఫీ ఒక కళ. వెలుతురు, నీడ, రంగులు ఇవన్నీ కూడా కలిసినప్పుడు మాత్రమే ఒక అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంటుంది. ఒక ఫోటోగ్రాఫర్ తీసిన చిత్రం కేవలం దృశ్యం కాదు, అది అతని ఆలోచన, భావన, సృజనాత్మకతకు ప్రతిరూపం. ఫోటోలు మనకు ప్రేరణ మరియు ఉత్సాహాన్ని కూడా ఇస్తాయి. విజయవంతమైన వ్యక్తుల ఫోటోలు మనలో ఆశలను రేపుతాయి. ప్రకృతి అందాల చిత్రాలు మనకు శాంతిని కలిగిస్తాయి. పోరాట యోధుల ఫోటోలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. మంచి ఫోటో మంచి ఆలోచనలను మార్చి మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రేరణగా మారుతుంది. ఫోటోలు నిజాన్ని మరియు వాస్తవాన్ని చూపించే ప్రత్యక్ష సాక్ష్యాలు. చరిత్రలో జరిగిన సంఘటనలకు ఫోటోలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. కొన్ని ఫోటోలు ప్రపంచానికి నిజాన్ని తెలియజేస్తాయి. అవి వాస్తవాలను దాచకుండా ఉన్నదాన్ని ఉన్నట్లే చూపిస్తాయి. అందుకే జర్నలిజం మరియు చరిత్రలో ఫోటోలకున్న విలువ చాలా గొప్పది. చివరగా ఫోటోలు మన జీవితానికి భావం, జ్ఞాపకం, అర్థాన్ని కూడా ఇస్తాయని తెలియజేస్తున్నారు.
ఫోటోలు కేవలం చిత్రాలు మాత్రమే కాదు, అవి మన జీవితంలోని భావాలను, జ్ఞాపకాలను, కథలను, అనుభూతులను నిలుపుకునే అమూల్య ధనాలు. మనం ప్రేమించిన వ్యక్తులు, మరచిపోలేని క్షణాలు, మన ప్రయాణంలోని ముఖ్యమైన మలుపులు, ఇవన్నీ కూడా ఫోటోల రూపంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. అందుకే ఫోటోలు మన జీవితానికి అద్దం లాంటివి, మన హృదయానికి దగ్గరైన జ్ఞాపకాల గనుల్లాంటివి. ఫోటోలు మాటల కంటే శక్తివంతమైన భావ ప్రకటన సాధనం. ఒక ఫోటో అనేది నిశ్శబ్దంగా మాట్లాడే భాష. మాటల అవసరం లేకుండా మన హృదయాన్ని తాకగల శక్తి ఫోటోలకి మాత్రమే ఉంది. ఫోటోలు కాలాన్ని నిలిపే అద్భుత సాధనం. గడిచిపోయిన క్షణాలను మళ్ళీ మన కళ్ళ ముందుకు తీసుకువచ్చే మాయాజాలం ఫోటోలలో మాత్రమే ఉంది. మన జీవిత ప్రయాణంలోని ముఖ్యమైన ఘట్టాలను ఫోటోలు నమోదు చేస్తాయి. ప్రతి ఫోటో ఓ కథను చెబుతుంది. ప్రియమైన వారితో తీసుకున్న ఫోటోలు మన మనసుకు సాంత్వననిస్తాయి. దూరమైన వారిని కూడా దగ్గరనిపించే శక్తి ఫోటోలకి మాత్రమే ఉంది. ఫోటోలు చరిత్రను నిలుపుతాయి. చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకు ఫోటోలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. అవి గతాన్ని మన కళ్ళ ముందుకు తెస్తాయి. ఫోటోలు సమాజానికి సందేశాలను కూడా అందిస్తాయి. ఫోటోలు కేవలం చిత్రాలు మాత్రమే కాదు, అవి మన భావాలు, జ్ఞాపకాలు, కథలు, అనుభూతులను నిలుపుకునే అమూల్య సంపద. మన జీవితంలోని ప్రతి ముఖ్యమైన క్షణాన్ని శాశ్వతంగా నిలిపే అద్భుత శక్తి ఫోటోలకి మాత్రమే ఉంది. విన్నారు కదా? మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.